మూలము, అసలైన మూలానికే మూలము. మన మూలము వంశ వృక్షాన్ని చూడటం కాదు. ఆ వంశం ఎక్కడి నుంచి వచ్చింది? మూల పురుషుడు అంటారు. మీరు గోత్రికం ఏ గోత్రికులండి అంటుంటారు కదా! అది. దానికే మూలం. మూల మంత్రాత్మిక అంటే అది. అన్నిటికీ మూలం అమ్మవారు. అందుకే ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ గోత్రం చెప్పడానికి ఇష్టపడరు కదా! ఇష్టపడని వాళ్ళందరూ దేవుడి గోత్రమేనండి అంటారు. అలా పూజ చేయండి. అంటే మూలానికి పూజ చేయండి. ఆ రకంగా అందరూ గోత్రికులందరూ కూడా ఆశీర్వదించబడతారు, బావుంటారు. కొందరు స్పెసిఫిక్‌గా సంకల్పాలు పెట్టుకునేవాళ్ళు వాళ్ళ గోత్రం ఎందుకు ఎందుకు ఆ గోత్రం చెప్పవలసొచ్చింది? ఏ సంకల్పంతో మేము చెప్తున్నాం? ఈ పూజ ఇవాళ మా ఫ్యామిలీ అంటే మా కుటుంబానికి సంబంధించింది. ఫలానా వ్యక్తికి సంబంధించిన పూజ చెయ్యండి అంటారు. అక్కడ అవసరం అవుతుంది. కొందరు మూలానికి పూజ చేయమంటారు. అందుకే శ్రీవత్స గోత్రికులు అంటే ఏంటంటే అమ్మవారికి వత్స అంటే ఏంటంటే నా మానసిక పుత్రుడా. కొందరు యోగులు, మునులు మా పూర్వీకులు అలానే తపస్సు చేసి అమ్మవారి దగ్గర హ్మ్. మాకు గోత్రం అంటూ లేదమ్మా అంటే బాధపడ్డారు. ఆ గోత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదంటే, సరే నువ్వు నా పుత్రుడివి. వత్స అంటే కొడుకు. నువ్వు నా బిడ్డవిరా పో. ఇదే నీ గోత్రం అని చెప్పింది. అందుకే అన్ని గోత్రాల్లో శ్రీవత్స గోత్రికులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏది ప్రథమ తాంబూలం ఇవ్వాలన్నా అక్కడి నుంచి శ్రీవత్స గోత్రికులు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతారు. వారికి ఆ ప్రథమ తాంబూలం ఇస్తారు. అంటే అమ్మవారికి ఇచ్చినట్టుగా. అర్థమైందా? ఇంత చరిత్ర ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం నామాలు చదువుకుంటూ పోతే మనుషుల్ని పేర్లు బట్టి పిలిచినట్టు ఉంటుంది. దైవాన్ని పిలిచేటప్పుడు పారాయణం అంత భక్తిగా ఉండాలి. పక్క వాళ్ళు 100 పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. వాడు పలుకుతాడు. అమ్మవారు భక్తితోనే పలుకుతుంది. మిగతా వాళ్ళు వాళ్ళ 100 మందిని పిలిస్తే వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళు పలుకుతారు. కానీ అమ్మవారు పారాయణం వెనక ఉన్న మూలం ఎలా ఉందో చూస్తుంది. అది చూసి ఆ తల్లి కరుణిస్తుంది. అది. అందుకే గురువుగారు చతుర్యాగ క్రమం అన్నారు. ఆమె బహిర్ముఖ దుర్లభ. బయట నీకంత తొందరగా కనిపించదు. అంతర్ముఖ సుదుర్లభ. లోపల అంత తొందరగా నీకు పిలిస్తే వచ్చేస్తుంది. అందుకే ఆ నామాలొచ్చాయి. నేను కాదు కదా చెప్తోంది. ఇక్కడ అమ్మవారే చెప్తోంది కదా! తన నామాల్లో తానే ఆవిష్కరించుకుంటోంది. చెప్పే భాగ్యం, సౌభాగ్యం నాకిచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. లేదంటే నేనెక్కడి నుంచి చెప్తాను? మీలానే నేను పారాయణం చేసుకొని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలా కాదు కదా! బహిర్ముఖ, అంతర్ముఖ. సో, ఇప్పుడు పారాయణం చేసిందంతా బహిర్ముఖ. నువ్వు చేసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నామాలన్నీ మానసికంగా జపము చేయటము అంతర్ముఖ. అక్కడ నీకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. అమ్మని దర్శనం అవుతుంది. సో, అష్టావర్గ రూపిణి అమ్మవారు. సర్వసారస్వతముకి అష్టావర్గ 50 వర్ణాలు. ఇంగ్లీష్ వాళ్ళవేమున్నాయి 26 అక్షరాలే కదా! మనవి 50. అర్థమైందా అమ్మా? మరి అన్ని భాషలు కూడా ఈ అష్టావర్గ ఈ నాదము నుంచి పుట్టినవే. మీ సంగీతంలో రాగాల నుంచి పాటలు ఎలా పుడుతున్నాయి? అవునా? సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరిలో పాటగా ఎలా వస్తుంది రాగం. ఆ రాగం విని అక్షరాలు మనం ఇక్కడ కవి అనేవాడు పొందుపరుస్తున్నాడు. ఓంకార రూపిణి అన్నాడు. ఓంకార రూపిణి అనేది దానికి అక్షరం కలిపాడు. దాని వెనక నాదం. ఆ నాదము నుంచి వచ్చినది ఓంకార రూపిణి అని అలా వస్తుంది. సృష్టంతా అలా ఆ 50 వర్ణాలకి కూడా నాద స్వరూపంగా నాద సేవ మనకి చేస్తోంది అమ్మవారు. మనము చేయట్లేదు. అన్నము మనకి పెడుతోంది. అదే అన్నము అమ్మవారికి మనం నైవేద్యం చేస్తున్నాం. గుర్తు చేస్తున్నాం. తల్లే నువ్విచ్చిన భిక్షే అని.
శ్వాస పీలుస్తున్నావు అంటే ప్రాణము కూడా నువ్వే ఇస్తున్నావు. అందుకే గాయత్రి చేస్తున్నావు అమ్మా. నిన్ను మూలాన్ని మర్చిపోలేదు అని. అవునా? ఏది తీసుకున్నా మూలం దగ్గరికి అమ్మవారే ఉంటుంది. మీ ప్రతి దినచర్యలో ఏ పనన్నా చేయండి, దాని మూలం దగ్గరికి వెళ్తే అదేంటి ప్రతి చోట అమ్మవారే వస్తుంది. ఏ పని చేయండి అమ్మవారే వస్తుంది. అతిథి దేవో భవ అన్నాం. అతిథి వచ్చాడు, వంట చేశారు, పెట్టారు. చాలా బాగుందమ్మా వంట అన్నాడు అంటే, తృప్తి పడ్డాడు అంటే, ఆ తృప్తి కూడా అమ్మవారిది. అర్థమైందా? సో నీదంటూ ఏమీ లేదని అక్షరము నుంచి క్షరము వరకు అన్నీ అమ్మవారే. అదే శక్తి కూటమి అంటే. మూడో కన్ను వరకు కూడా నువ్వు చేసేవన్నీ అమ్మవారి భిక్ష. అమ్మవారు ఇచ్చిన భిక్ష. మనం ఆవిడికి కాదు మనం ఇచ్చేది. అందుకే ఆవిడ అన్నపూర్ణ అన్నారు. ఆ అన్నపూర్ణకే నువ్వు అన్నం పెట్టే అంత సీత. అవునా? సదాశివుడికి అన్నం పెట్టిన తల్లి, సృష్టికే అన్నం పెట్టిన తల్లి. ఏమని ఇచ్చుకుని రుణం తీర్చుకుంటాం? ఎంత ముద్దుగా మనందరినీ ఆ బిందువు నుంచి కింద వరకు ఎంత చక్కగా సృష్టి చేసింది. అవునా? పిల్లల్ని ఎంత చక్కగా పెంచుతోంది. అవునా? రక్షణ ఇస్తోంది, బోధన చేస్తోంది. మంచి మార్గంలో నడుపుతున్న తల్లికి, అదే తల్లి రుణము అంటే ఏంటి? ఆ తల్లికి ప్రతీకగా అమ్మ అనేది ఉంటుంది భూమి మీద. అంత దగ్గరగా నీ తల్లి, అందుకే మాతృదేవో భవ. మీ అమ్మకి నమస్కారం పెట్టురా నాకు పెట్టినట్టే అంట. పితృదేవో భవ, నీకు కారణం వాడేగా, వాడికో నమస్కారం. ఇంత బోధ చేస్తున్న గురువు ఎవరైతే ఉంటారో, అది రాత్రి చీకటి అయితే అటు పగలు కాదు, ఇటు రాత్రు కాదు, అదే బ్రహ్మముహూర్తము, అదే గురువు. మరి నీకు బోధ చేస్తున్నాడు, మంచి మార్గంలో మంచి సంస్కారాలు ఇస్తున్నాడు. పశు లక్షణాలు ఇవ్వట్లేదు కదా. పశువుగా పుట్టిన వాడిని మనిషిగా తయారు చేస్తున్నాడు. మరి ఆ గురువుకి ఏం రుణం ఇచ్చి తీర్చుకుంటాం? అట్లా ఉంటుంది. సో మూలం ఎప్పుడూ మర్చిపోకూడదు, గుర్తుంచుకోండి అని చెప్తున్నారు నామంలో. సో కట్యదోభాగధారిణి అనగా కళిక అన్నది. ఇది చెప్పకూడదని నిన్ననే చెప్పాను కదా. అది 2 సార్లు వస్తుంది. నేను చెప్పకూడదు. ఆ కళికా స్థానము బహిర్గతం చేయకూడదు. పాదుకాంతం అన్నది కూడా మహారహస్యం. అర్థమైందా? కటికా స్థానము అంటే ఏంటంటే అమ్మవారి యొక్క యోని భాగము నుంచి పాదాంతం వరకు కూడా అతి రహస్యము అని చెప్తున్నారు అక్కడ. అది చెప్పకూడదు అని. స్థూలంగా చెప్పకూడదు, సూక్ష్మంగా చెప్పకూడదు, ప్రాణంగా చెప్పకూడదు. అది నువ్వు కావటమే కానీ అది చెప్పే వస్తువు కాదు అని. లలితా పారాయణాల్లో అన్ని చెప్పినా కూడా కళికా స్థానం గురించి ఎవరు చెప్పరు. అదన్నమాట ఇక్కడ రహస్యం. తానే సావిత్రి, గాయత్రి. సో శక్తి కుండలిని, క్రియా మధుమతి అని ఈ శక్తి కుండలిని ఉందే, ఇది క్రియా మధుమతి అని శక్తి కూటము. ఈ శక్తి కుండలిని క్రియా మధుమతి అంటే ఏంటంటే ఆవిడ అంత సృష్టి చేసుకుంటూ ఈ కింద శక్తి కుండలిని మూలాధారం దగ్గర అలా కళేబరముగా పడి ఉంటుంది మూలాధారంలో. ఇప్పుడు అది కూడా చెప్తాను, ఆ రహస్యం అదొక్కటి చెప్తాను, ఎందుకంటే అది మీకు తెలియాలి. శక్తి కూటమేమో అకుల మార్గం. కులము అనొచ్చు, అకుల మార్గము అనొచ్చు. మూలాధారం కింద షట్కోణ, అష్టకోణ ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ మూలాధార స్వాధిష్టాన మణిపుర 3వ కన్ను వరకు కుల మార్గం. మళ్ళీ పైనంతా ఇదే ఆత్మ పైకి వెళ్ళినప్పుడు కుల అకుల, కింద నుంచి కుల అకుల. ఆ మార్గానికి అది పేరు. జీవితంలో ఎన్నో మార్గాల్లో వెళతాం మనం. ఎవరైతే ఈ రహస్యం తెలుసుకొని భావనగా కూడా నువ్వు కులా మార్గంలో భావనలో కూడా నువ్వు గనక ఈ మార్గంలో నువ్వు వెళుతున్నట్టు ఊహిస్తే, మరి మంత్ర మాతృకా పుష్ప స్థవము ఆదిశంకరాచార్యులు వారు చేసినట్టు నువ్వు మానసికంగా అమ్మా నేను మూలాధారంలో ఓంకార రూపంగా కుండలిని శక్తిగా
బయలుదేరుతున్నాను అని భావనగా స్వాధిష్టాన చక్రం దాటాను, మణిపుర చక్రం దాటాను, అక్కడ నీకు నమస్కారం చేస్తున్నాను, అలా భావనగా ఆలోచనలు చేసుకుంటూ. అందుకే గురువు ఏం చేశాడు అంటే ఐం క్లీం సౌ, ఈ పంచదశికి కుదిస్తే వచ్చేదే ఐం క్లీం సౌ. అది ఎలా కుదించాలో చెప్తా ఇప్పుడు. మూడవ కన్ను ఐం, హృదయ స్థానము క్లీం, కింద స్థానము కటి ప్రదేశం అంతా సౌ, మళ్ళీ సౌ క్లీం ఐం. ఇలా భావన మాత్రంగా మంత్ర రూపంగా భావన చెయ్యరా. అమ్మవారితో ఏం మాట్లాడకు, ఆవిడ మంత్రాధీనాంతు దైవతం, మంత్ర రూపంలో ఉంటుంది కాబట్టి ఐం అని మూడవ కన్ను దగ్గర బయలుదేరు, క్లీం అని హృదయ స్థానం దగ్గరికి రా, సౌ అని ఈ యొక్క అమ్మవారి యొక్క మూలాధారం శక్తి కూటమి. మళ్ళీ రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం. శ్వాస వస్తుందిగా, నీకు చిరాకు పుడుతుందా? మంత్రం కూడా ఒక శ్వాసతో సమానం. గాయత్రి అన్నిసార్లు ఎక్కడ చేస్తాను చెయ్యి. పనికిరాని ఆలోచనలు రోజు తలుస్తున్నావు కదా, ఇది తలవటానికి ఏమైంది? అవునా? ఇదే అభ్యాసం కోసి విద్య. చివరికి తినగా 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 వేప కూడా బాగుంటుంది. ఆయుర్వేద మందులు కూడా అలానే ఉంటాయి, కొత్తలో ఉమ్మేస్తాం. అవునా? ఇప్పుడు మీ వంటల్లో కూడా ఇంగువ నోటికి వచ్చిందనుకో తూతు అని అంతా బయటపడేస్తాం. తర్వాత అదే బాగుంటుంది. ఏంటి ఇంగువ వేయలేదేంటి? అందుకే కూరకి సరిగా టేస్ట్ రాలేదు. అవునా? వెల్లుల్లిపాయలు కూడా చిన్నప్పుడు వస్తే ఉమ్మేసేవాళ్ళు, అలా గొడవ చేసేవాళ్ళు అడ్డంగా. ఇవన్నీ ఏంటి అని చారులో కరేపాకుల ఇట్లా ఉంటాయమ్మా. ఇది రోజు అభ్యాసం చేస్తున్నావు అనుకో. ఆయుర్వేద డాక్టర్ ఏం చెప్తాడు, ఈ పొట్లాలు ఇస్తారు హోమియోపతి కానీ ఇటువంటివి. అవి రోజు అవి తినకపోతే నేను ఉండలేను అనే స్థితికి ఎదుగుతావు. అర్థమైందా? కొత్తలో నాకెందుకు ఈ గోల అంటావు, తర్వాత అది లేకపోతే నేను బతకలేను స్వామి అంటావు. అదే అభ్యాసం కూసు విద్య అంటే. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా అన్ని గాసిప్స్ లో పెట్టడం కాదు, అన్ని పక్కింటి వాళ్ళతో మాట్లాడే మాటల్లో మనం లలితా అమ్మవారిని తీసుకురాకూడదు. లలితా అమ్మవారు కబుర్లలో చెప్పుకునే వస్తువు కాదు, ఆవిడ అన్నిటికీ అతీతం. సో ఆవిడ భావన వచ్చినప్పుడు ఈ అభ్యాసం అనేది నీకు తోడ్పడుతుంది. అభ్యాసం చేయకపోతే పూజ చేశానండి అయిపోయింది అని అంటావు. ఎక్కడైంది పూజ? అయిపోయింది అంటున్నావు. ఒక గంట కూర్చోగానే జన్మంతా చేయవలసిన పూజ ఈ రోజు చేసేసానండి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చేసావు? రేపు చెయ్యవు. అవునా? ఒకరోజు పెళ్లి భోజనం చేసేసి ఇంక చాలు బాబు 5 రోజుల దాకా నేను తిండి తిన్నను అంటే, అవునా? సో ఇది ఎప్పుడు కూడా అమ్మవారు ఎప్పుడు కూడా నిరవధిక. ఆవిడ ఇవాళ వరకే అని కాదు, బిందువు వరకు నువ్వు అదే తలంపుల్లో అందులోనే కరిగి ఉండాలి నువ్వు. అది అభ్యాసం, అంత చెయ్యాలి. నువ్వే ఆత్మగా తిరగాలి అని చెప్తున్నది. కట్యదో అదే కలికా స్థానం అంటే అదనమాట. కలిక అంటే ఏంటంటే శరీర భావన, ఈ మొత్తం ఒకటిగా చూడటం. ఇంత సృష్టి జరిగినా కూడా ఒకటిగా చూసే దృష్టి రావాలి నీకు. పైన ఇక్కడ ఎటువంటి దృష్టితో ఉన్నావో కింద కూడా అటువంటి దృష్టితోనే ఉన్నవాళ్ళు అవతార పురుషులు. మనము మూడో కన్ను దగ్గర కింద పడంగానే మర్చిపోతాం పైన. ఇదే సృష్టి. కలికా స్థానం అసలు రహస్యం చెప్పకుండా తిప్పి చెప్తున్నాను, తిప్పుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ చెప్తున్నాను. అసలు రహస్యంగానే ఉంది. అట్లా అమ్మవారు రక్త శుక్ల సహస్రారముల మధ్య ఉన్న మార్గం. రక్త సహస్రారము అంటే కింద మూలాధారం కింద ఉన్న 3 చక్రములు, అదృశ్య చక్రాలు కూడా కలుపుకుంటే అష్టకోణ చక్రము, షట్కోణ చక్రము, మూలాధారము, ఈ 3 కలిపితే రక్త సహస్రారం అవుతుంది. దాని తర్వాత వచ్చేది
ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర ఇలా సహస్రారం వరకు అది శ్వేత సహస్రారము. కాబట్టి ఈ రక్త ఆ శుక్లము అంటే తెలుపు, ఈ ఎరుపు తెలుపు, ఈ ఎరుపు వెళ్ళి తెలుపులో కలవటం, ఆ కలిసే మార్గము మూలాధార, స్వాధిష్టాన ఈ మార్గం అంతా కూడా ఈ అమ్మవారు వారి శ్రీవారిని కలవటం కోసం ఏర్పరచుకున్న సృష్టి మార్గము. అర్థమైందా? నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తావుగా, ఒకే మార్గంలో వెళ్తావు, అవునా? అలవాటు పడ్డావు అనుకో, అదే సందుల్లోంచే వెళ్తాం. ఇక్కడి నుంచి అయితే నాకు సేఫ్ అని, ఎప్పుడు ఇంకో సందులోంచి వెళ్ళాం. అట్లా ఇది ఒక కుల మార్గం. ఇదే తమసోమా జ్యోతిర్గమయ ముచ్చోర్మా అమృతంగమయ శ్వేత సహస్రారము. అందుకే ఆయన మృత్యుంజయుడు, అదే జీవన్ముక్త అంటే. అర్థమైందా? మార్కండేయుల వారికి జీవన్ముక్త స్థితి ఇచ్చారు శివుడు. అంటే మృత్యువుని దాటిన వాడు జీవన్ముక్త. వాడు కుల మార్గంలో వస్తాడు, అకుల మార్గంలోనూ తిరుగుతాడు. చిరంజీవిలో ఆంజనేయ స్వామి లేడు? ఆంజనేయ స్వామి, మార్కండేయుల వారు, ఈ పంచ చిరంజీవులు అందరూ లేరు? వాళ్ళకి మృత్యువు అనేది ఆపాదించకూడదు. అది అటువంటి వరం ఇస్తుంది అమ్మవారు. జీవన్ముక్త అంటే అది. నేను మళ్ళీ సృష్టిలో ఎప్పుడూ కూడా పంపించను. ఆ పైన ఏకతాపన్న పరంజ్యోతి, ఈ శ్వేత సహస్రారము పైన, సహస్రార కర్ణిక పైన అమ్మవారి లలిత అమ్మవారు ఎలా ఉంటుంది? ద్వాదశాంతాలు దాటిన తర్వాత లలితా జ్యోతి, శ్రీ లలిత శివజ్యోతి అని మీరు పాడతారు కదా. ఆ శివజ్యోతి స్వరూపంలో, పరంజ్యోతి స్వరూపంలో ఆ లలితా పరాభట్టారిక అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. మన ద్వీప దర్శనం అవుతుంది. ఆ పైన ఏకతాపన్న పరంజ్యోతి ఉంటుంది. ఆ కట్యదో భాగమే కలికా రహస్యము, సావిత్రి లక్షణము. ఆ బిందువే ఈ సృష్టికి కారణము. కలికా స్థానం గురించి బహిర్గతం చేస్తే బాగుండదు. అందుకే ఈ నామం కూడా ఇక్కడికి అయిపోయింది. కానీ అమ్మవారు కృపా దయ ఉంటే, నాతో కాకపోయినా మీరందరూ అనుభూతి పరంగా కూడా ఈ కలిక రహస్యాన్ని తెలుసుకుంటారని, అమ్మవారు గురువుల కృప మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాకు తెలిసిన నన్ను అమ్మవారు ఆపేస్తుంది. అక్కడికి 87వ నామము శక్తి కూటైక తాపన్య కట్యదోభాగధారణి అనే నామము. ఈ పంచదశితో కూడుకున్న ఈ 3 నామాలు కూడా మీరు రోజు చేసుకున్న పంచదశి చేసినట్టే. కయ్యలరీం, అసకహలరీం, సకలరీం. ఈ 3 నామాలు రోజు అమ్మవారి దగ్గర చెప్పుకోండి. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠదా కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్య కట్యదోభాగధారిణి. ఈ 3 రోజు మానసికంగా చేసుకొని పడుకోండి. ఇంత వేడి అన్నం తిని పడుకోండి. చక్కగా 18 సార్లు చెప్పండి 3 నామాలు. పంచదశి చేసి పడుకున్నంత పుణ్యం. అర్థమైందా? ఇది ప్రాణం. లలితా సహస్రనామంలో ఈ సృష్టికి సంబంధించినంతా ఈ 3 నామాల్లో పెట్టేశారు. అందుకే ఈ 100, 150 నామాలు నువ్వు తెలుసుకుంటే మిగతా నామాలన్నీ అమ్మవారి విభూదులు. అలా చేసింది, ఇలా చేసింది సృష్టి అనే చెప్పేవే గాని అసలు మూలం ఇది. సో జాగ్రత్తగా మీరు ఈ నామాలు వల్లె వేస్తూ ఉండండి. ఈ 3 నామాలు పంచదశి స్వరూపాలు, బాలామంత్ర స్వరూపాలు. ఇప్పుడు బాలామంత్ర స్వరూపాలు ఎలా అవుతాయో ఈ నామంలో, ఇప్పుడు రాబోయే నామంలో చెప్తా.